క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 12. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకునిన సంగతి మనస్సునకు తెచ్చుకునుము. 1 దినవృత్తాంతములు 28:10. దావీదు ఫిలిష్తీయులను అనుకరించి దేవుని మందసమును ఎద్దుల బండి మీద తీసుకుని పోయాను. ఆ పని చేయకముందు అతడు యాజకులను కానీ లేవీయులను కానీ సంప్రదించలేదు. తన సైన్యాధిపతులను సంప్రదించెను. ఆ సందర్భంలోనే ఉజ్జా మందసమును పట్టుకుని వెంటనే మరణించెను. ఈ చేదైన అనుభవము ద్వారానే దావీదు దేవుని పని చేయుటకు మానవ జ్ఞానమును ఉపయోగించరాదు అను పాఠమును నేర్చుకునేను. బయలుపరచబడిన దేవుని చిత్తమునకు పూర్తి విధేయత చూపుటలో తప్పిపోయకూడదు. దేవుని వాక్యమును మనము మార్చలేము. దేవుని పద్ధతి కంటే శ్రేష్టమైన పద్ధతిని కనిపెట్టలేము. అనేక పర్యాయములు దావీదు వలె మనము కూడా ఎంతో తరచుగా మన స్వంత జ్ఞానము ద్వారా మోసగించబడదుము. మన బైబిల్ జ్ఞానమునందు మనకు పూర్తి నమ్మకము ఉండును. మనము తగినంత సమయము ప్రార్థనలో గడపకుండా ప్రసంగించుటకు ముందుకు వెళ్ళుదుము. కొంతమంది బోధకులు చక్కగా సిద్ధపరిచిన 25 వర్తమానములను వారు కలిగి ఉందరు. పిలిచిన వెంటనే వారు తమ దగ్గర ఉన్న ఒక వర్తమానమును తీసుకుని ముందుకు వెళ్ళుదురు. దాని ఫలితముగా ప్రార్థన అవసరత గురించిన గ్రహింపు లేకయుందురు. భారతదేశపు స్త్రీలు తెలివిగా ముందు దినమున మిగిలిన అన్నము ఉపయోగించినట్లు వారుందురు. వారు చింతపండు రసమును కొన్ని దినుసులను వేసి మరుసటి ఉదయకాలపు అల్పాహారం కొరకు పులిహోరను సిద్ధము చేయనట్లు వీరు కూడా చేయుదురు. వచ్చిన అతిథులు అది తాజాగా వండినదని తలంచుదురు, కానీ నిజమునకు అది నిన్న మిగిలిన ఆహారము. అదే విధముగా ఈ బోధకులు కూడా ఎంతో అనర్గళముగా బోధించుదురు. చూచువారికి అవి తాజా వర్తమానములుగా చూపించకూడదురు, కానీ అవి పాడైన పాత వర్తమానములు. అవి ప్రభు దృష్టిలో పొట్టు వంటివి. మనము మన జ్ఞానంపై ఆధారపడరాదు. ప్రతి సందర్భమునకు తగిన వర్తమానము కొరకై మనము ప్రతిసారి నూతనముగా ప్రభు వైపు చూడవలెను. అది దైవక్రమము. అదే విధముగా అన్ని విషయములలో అది మన వ్యక్తిగత జీవితమును గురించినదే కానీ, కుటుంబము లేక సంఘ జీవితమును గురించినదే కానీ దైవక్రమమును మనము గుర్తెరగవలెను. అన్ని విషయములలో మన స్వంత ప్రణాళికల నుండి విడుదల నొందితేనే కానీ దేవుని పరలోకపు ప్రణాళికను మనము కనుగొనలేము. ఆ తరువాత దేవుడు దావీదును కళ్ళమునొద్దకు రెండవసారి తీసుకుని రావలసి వచ్చెను. దేవుడు బోధించిన పాఠమును అతడు అతి త్వరగా మర్చిపోవటచే అరౌన కళ్ళము యొద్దకు మరలా రావలసి వచ్చెను. మనమందరము మతిమరుపు చేత బాధపడుచుందుము. మంచి జ్ఞాపక శక్తి గల వారు కూడా దేవుడు బోధించిన పాఠములను అతి త్వరగా మర్చిపోవుదురు. కానీ దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేయుచుండును. ఆ తర్వాత దేవుడు మందిరపు మచ్చుల పని వ్రాతపూర్వకముగా దావీదునకిచ్చెను. 1 దినవృత్తాంతములు 28:11-19. ఆయన మోషేకు 10 ఆజ్ఞలను వ్రాతపూర్వకముగా ఇచ్చెను. నిత్యత్వమునకు సంబంధించిన దేవుని గృహము యొక్క ఛాయయే ఈ మచ్చు, నమూనా. ఆ విధముగా దేవుని గృహ నిర్మాణము యొక్క మచ్చు దావీదుకు దేవుడిచ్చిన 5వ రాయి. సంఘమును గూర్చిన దేవుని నమూనా యొక్క దేవుని ప్రత్యక్షత 5వ రాయి. దానిని దేవుడు మనకు కూడా ఇవ్వగోరుచున్నాడు. దేవుని గృహమైన సంఘము దేవుని సంపూర్ణతను కలిగి ఉండవలెను. దేవుని ఇంటిని కట్టుటలో ఆయన దత్తపని వారముగా నుండుట ఎట్టి అద్భుత ఆధిక్యతయో మనము ఆలోచించి సంపూర్ణముగా అర్థం చేసుకుని కొనియాడవలెను.